హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం. ప్రతిరోజు మనం సబ్జెక్టు గురించి ఇంకా ఈ టైంలో మిమ్మల్ని గ్రూప్ 2ని దాటించడానికి అవసరమైన అనేకమైనటువంటి సబ్జెక్ట్ వీడియో చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో కీలకంగా టెస్టింగ్ టైం కాబట్టి టెస్టు ఎక్కువ పెట్టడానికి, ఎక్కువ వీడియోలు చేయడానికి నేను మీకోసం ప్రయత్నం చేస్తున్నాను. అందులో మళ్ళీ ఈవేళ తిరిగి ఏపీ హిస్టరీ ఇప్పుడు చెప్పేటువంటి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. మీరు 70+ దాటడానికి గొప్ప అవకాశం వస్తుంది. రైట్ స్క్రీన్ చూడండి మిత్రులారా. ఒకటి క్వశ్చన్లో మీరు గాన చూస్తే ఒక సెకండ్ మిత్రులారా, మీరు గాన ఒక ఆలోచన గాన మీరు గాన క్లియర్గా గాన ఆలోచన గాన చేసుకుంటే సో మీకు ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం నమోదు చేయొచ్చు. ఇందులో కూడా మీరు ఫస్ట్ చూడండి. స్టేట్మెంట్ ఏ, గణపతి దేవుని సైన్యాలు కళింగపై దండెత్తి గంజాం జిల్లా అస్కా వరకు దండయాత్ర జరిపాయి. ఇందులో ఏమడిగారండి వాడు? సరైనవి అని అడిగాడు. అంటే రైట్ స్టేట్మెంట్స్. సాధారణంగా మీరు గణపతి దేవుడు అనగానే బందీగా ఉన్నాడు, తిరిగి విడుదలయ్యాడు అని చెప్పి అతను అట్లాంటివి, తర్వాత గణపతి దేవుడు వేయించినటువంటి శాసనం ఇట్లాంటివి అవి కాదు. ఇప్పుడు అతని దండయాత్రలు ఎందుకు ఈ బిట్టింత కీలకమైనది? గణపతి దేవుడి కాలంలోనే అఖిలాంధ్ర తొలిసారిగా రాజకీయ యవనిక రంగం పైన ఐక్య శక్తిగా ఆంధ్రదేశంపైన అవతరించింది కాబట్టి ఆయన సైన్యాలు ఎక్కడ వరకు వెళ్ళాయి అనే దానిపైన ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. కాబట్టి నేను ఫోకస్ పెట్టాను మిత్రులారా. గణపతి దేవుని సైన్యాల కళింగపై దండెత్తి, ఇది ఉత్తర గంజాం జిల్లా, ఇంకా చెప్పాలంటే అస్కా వరకు దండయాత్ర జరిపాయి. ఎస్, కరెక్ట్ మిత్రులారా. సెకండ్, గణపతి దేవుని కాలంలో కాకతీయ సైన్యాలు కాంచీపురం వరకు నడిచాయి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వై? బికాస్ ఆనాడు మనకి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సమయంలో తమిళ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక రాజ్యాలు, అందుకనే గణపతి దేవుడు తన సైన్యాలను ఎక్కడి వరకు నడిపించాడంటే కాంచీపురం వరకు నడిపించాడు. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏ మరియు బి బోత్ ఆర్ కరెక్ట్ మిత్రులారా. సో కాకతీయులు ఎప్పుడు చదివినా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న కూడా నేను ఇందులో మీకు చెప్పాను. మొదటి ప్రతాపరుద్రుడి గురించి చదవండి, రెండవ బేతరాజు గురించి చదవండి, ఆ తర్వాత రెండవ ప్రతాపరుద్రుడి పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొత్త అంశాలపైన ఫోకస్ పెట్టమన్నాను. ఆ ఫోకస్లోనే మీకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా సాధారణ చెరువులు ఎవరు తవ్వించారు, తర్వాత అభయశాసనం ఎవరు వేయించారు, రాయగజ కేసరి బిరుదు ఎవరిది ఉంది, ఇట్లాంటి సోది పాయింట్లకు అవకాశం ఇవ్వద్దండి. నేను దయచేసి మిమ్మల్ని కోరుతా ఉండా. నెక్స్ట్కి చూడండి. ఆంధ్రదేశంలో ఏ జాతీయోద్యమ కాలంలో వీరభారతి అనే పేరున కరపత్రాలు వెలువడ్డాయి? వీరభారతి అనేది నిజానికి ఒక కరపత్రం పేరు కాదు, ఒక మహిళ పేరు వీరభారతి. ఆ వీరభారతి అనేటువంటి పేరు కలిగిన ఒక మహిళ బార్డోలి సత్యాగ్రహము, తర్వాత అనేకమైన పేర్లతో పాంప్లెట్స్ కరపత్రాలను పంచారు అన్నది. అది ఏ ఉద్యమ కాలంలో అడిగాడు. స్ట్రైట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆన్సర్ ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. ఇక్కడ ఇచ్చినాడు శాసనలోంఘన ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహం చదివేటప్పుడు మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ చదివారు, ఆంధ్రదేశంలో ప్రతి జిల్లాకు నాయకులు ఎవరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్లా అడగడం లేదు. ఒక ఉదాహరణ చెప్తా. ఆంధ్రదేశం నుంచి నాయకులు ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా మనకి గుజరాత్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గాంధీజీని ఎక్కడ కలిశారు అనేది చాలా ఇంపార్టెంట్. అది అట్లాంటి బిట్లు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనకి విశాఖపట్నంలో నాయకుడెవరు, మద్రాసులో నాయకుడెవరు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాకు నాయకుడెవరు, అట్లాంటివి ఇంకా అడగబోడు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో జరిగిన దారుణ హింసాకాండ సంఘటన పైన బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నదే. అవి మనకు గోదావరి జిల్లాలో జరిగిన 2 సంఘటనలు చాలా కీలకం. వాటిపైన దృష్టి పెట్టండి మిత్రులారా. అప్పుడు మీరు ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది ఏంటో తెలిపోతుంది. రైట్ మిత్రులారా, ఇంకా మీరు వెళ్ళండి. నెక్స్ట్ చూడండి మిత్రులారా, మీకందరికీ నేను చెప్తూనే ఉన్న టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతా. మొత్తం మనకు యూనిట్స్ ఎన్నో చూడండి. 20 యూనిట్స్ ఉన్నాయి, 160 ఉన్నాయి. 80 గ్రంథాల నుంచి తీసుకుని ఏర్చి కూర్చి 24-25 మనం మాట్లాడుకునే సమయానికి, ఈ వీడియో చేసే సమయానికి కూడా అప్డేట్స్ చేయబడి అద్భుతంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రావడం.
మీరు ఎక్కడ వదిలేస్తారో 30 ఏళ్ళ మా అనుభవంలో తెలుసు కాబట్టి మీరు గమనిస్తారు. ఇందులో బేసిక్స్ ఉండవు, రిపీటెడ్ ఉండవు, ఓల్డ్ క్వెషన్స్ ఉండవు, అభ్యర్థిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇంత సబ్జెక్ట్ నేను చదవకుండా ఎగ్జామ్‌కి వెళ్ళిపోతున్నానే అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడిన ప్రతి వీడియోలో చెప్తున్నా. ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు ధైర్యం చేసి దీన్ని ఖచ్చితంగా 4 ఆర్ 5 డేస్ ఇంకా గట్టి చెప్తే 3 రోజులు గట్టిగా చేసుకుంటూ వచ్చేసి ఏం పనిలేదు. ఇట్లా 160 భాగాలు చేయొచ్చని కూడా అంత ఐడియా ఎవరికి రాదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో రైట్. సో మీరు చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి డెమో వాట్సాప్ నెంబర్కి డెమో కోసం రిక్వెస్ట్ పెట్టండి. శ్రీ మేఘన థింక్ ట్యాక్ యాప్ డౌన్లోడ్ చేసి మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్. గట్టిగా మీరు సక్సెస్ అవుతారని నేను కోరుతా ఉన్నా మిత్రులారా. మళ్ళీ టెక్స్ట్లోకి రండి. ఇక్కడ కూడా వాడు ఏమన్నాడు, సరైనవే అన్నాడు. ఆది కవి నన్నయ్య తెలుగు వారిలో మేనరికాల ఆచారాల గురించి ఆది పర్వంలో ప్రస్తావించారు. ఇది కరెక్టా? ఎస్, కరెక్టు. ఆది పర్వంలో ప్రస్తావించారు. పోతన 4 రోజుల పెళ్లి సంబంధాల గురించి తెలియజేసి ఆంధ్రదేశంలో వివాహ సంబంధాలపైన గట్టిగా పెట్టడుగుతాడు. తూర్పు చాళుక్యుగం చాలా కీలకం. ఎందుకంటే ద్రావిడాచారాలను మనం అనుసరించాం. సో ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇక్కడ చెప్పడానికి, కానీ టైం సారదు కాబట్టి మీ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను బిట్టుబడే విధంగా వెళ్ళిపోతున్నా. సో ఇందులో పోతన కాదండి, రాంగ్ ఇది. సో తిక్కన 4 రోజుల పెళ్ళిళ్ళ గురించి మనకు తెలియజేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళ పెళ్లి పండుగ వర్ణన మొట్టమొదటిసారిగా బసవ పురాణంలో కనిపిస్తుంది. రాంగ్ అండి. కట్టి సరైనవి అన్నాడంటే ఆన్సర్ ఏంటండి? ఏ. ఇది బసవ పురాణం కాదండి, కుమార సంభవం. కుమార సంభవంలో తెలుగువారి యొక్క వివాహ ఆచార వ్యవహారాలను మనకు చెప్పడం జరిగినది. తిక్కన 4 రోజుల పెళ్ళిళ్ళ గురించి వివరించడం జరిగినది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా మిత్రులారా? నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు అడిగినవన్నీ రైట్ స్టేట్మెంట్స్. ఈసారి ఏం పికప్ చేయమన్నాడు? రాంగ్ స్టేట్మెంట్స్. కొండవీటి రెడ్లి కులదేవత మూలగురమ్మ, మంచి బిట్టు. సో ఇది రైట్. ఆ కులదేవత మూలగురమ్మే. నెక్స్ట్, మూలగురమ్మ దేవాలయము కొండవీడిలో ఉంది. రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో కాబట్టి సరికానిది ఏవి, ఇందులో సరికానిది ఏవి అన్నాడు. మూలగురమ్మ దేవాలయం ఎక్కడుందో తెలుసా? అమీనాబాద్లో ఉన్నది. ఎక్కడుందండి? అమీనాబాద్లో ఉన్నది. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. నెక్స్ట్, కొండవీటి రెడ్లు వీర వైష్ణవాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. రాంగ్ అండి. కొండవీటి రెడ్లు వీర వైష్ణవాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. రాంగ్. నెక్స్ట్, శ్రీశైలంలో భక్తులు సులభంగా చచ్చుటకు మార్గం కనుమారి. ఇది కరెక్ట్ అండి. అంటే ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయండి? బి మరియు సి. అంటే ఎక్కడుంది ఇది ఆన్సరు? 2. కాబట్టి ఇది ఆన్సర్. ఈ కనుమారి అనే పదం చాలా కొత్తదండి. శ్రీశైలం మీరు చంపుడుగుళ్ళు చదువుకొని వెళ్ళకూడదు. చంపుడుగుళ్ళు అడిగేసాడు ఆల్రెడీ. శిరువు మండపాలు, చంపుడుగుళ్ళు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ కనుమారి అనే పదం ఎవరు వాడారని తెలుగు కవులు గట్టిగా చూస్తే ఫస్ట్ తిక్కన వాడారట ఈ పదాన్ని. గొప్ప పదం అండి. ఆంధ్ర శబ్ద రత్నాకరంలో కూడా లేదటండి కనుమారి అనే పదం. ఈ విషయం నీకెట్ట తెలుసు గోపాల్ రెడ్డి? సురవరం ప్రతాప్ రెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ద్వారా మనం ఇవన్నీ తెలుసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ మిత్రులారా, ఇవి సరైనవి, రైట్ స్టేట్మెంట్స్. పశ్చిమ చాళుక్యరాజు 2వ పులకేసి ఆంధ్రపై దండెత్త నాటికి విష్ణుకుండినల ప్రభావము అంతరించింది. రైట్ అండ్ అప్పటికి విష్ణుకుండినులు లేరు అంటే అంతరించింది కాబట్టి ఆయన 2వ పులకేసి దక్షిణ ఆంధ్రపైన దండెత్తడం జరిగినది. ఇది చాలా ఇంపార్టెంట్. 2వ పులకేసి అధికారానికి ఆంధ్ర రాజులు గొప్ప ప్రతిఘటన ఇచ్చారు. ఇది కూడా కరెక్టే గోపాల్ రెడ్డి. మరి విష్ణుకుండినులు అంతరిస్తే మరి ఆయనకు అధికారానికి ప్రతిఘటన ఇచ్చింది అంటే ఎవరు? హూవర్ ఆఫర్డ్ ద గ్రేట్ రెసిస్టెన్స్ టు పులకేసి సెకండ్ ఇన్ దోస్ డేస్. ఎవరు ఇచ్చారంటే స్థానిక పాలకులు గట్టిగా ఎక్కడికక్కడ 2వ పులకేసిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్, ఏ మరియు బి. మై డియర్ జెంటిల్మెన్, ఇప్పుడు ఈ టైం 10 దాటింది. ఇంకెక్కడతో నేను ఆపుతున్నా.
రేపు మంచి మంచి ప్రోగ్రామ్ సూపర్ గ్రాండ్ టెస్ట్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. చక్కగా మీరు ఫ్రేమ్ చేయండి. ఈ 15 రోజులు నేను ఏం చెప్తానో వాటిని తూచా తప్పకుండా పాటిస్తుండండి. 30 సంవత్సరాల అనుభవంతో ఎక్కడ బిట్ వస్తుందో ఎక్కడ రాదో, ప్రతి పరీక్షకు ఒక బిట్ రావడానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలను అధ్యయనం చేసినటువంటి సారుగా మాట్లాడుతున్నా. డెఫినెట్గా మీరు ముందంజలో చేస్తారు. పుస్తకాలన్నీ చాలాసార్లు చూపించా. ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఈ పుస్తకాల సమాచారం అంతా చేర్చాం. శుభ్రంగా చదువుకోండి. 10 సంవత్సరాలు చదివిన వాడికి కూడా తెలియని సబ్జెక్టును రోజుల్లోకి తెచ్చేసామంటే అతిశయోక్తి కాదు. యూ క్యాన్ చెక్ ఆన్ ఎనీ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.